హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో అమ్ము కోసం లక్షలు పోసి కొన్న బంగారం అని చెప్పొచ్చు. తర్వాత మగ్గం వర్క్ బ్లౌజులు అయితే వచ్చాయి. తర్వాత అమ్ము చీరకు ఇలా చిన్నపాటి కుచ్చులు వేయించాను. తర్వాత నా శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచింగ్ చేయించాను. తర్వాత టేస్టీగా అలాగనే ప్రతి ఒక్క పూరి పొంగేటట్టుగా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా ఉండేటట్టుగా చిన్నపాటి టిప్స్తో పూరీలు, అంతేకాకుండా ఇందులో కాంబినేషన్గా టేస్టీ కర్రీ. ఇంకా అత్తయ్య చాదస్తాలు వింటే అందరికీ నవ్వొస్తుందండి. ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా అలంకరించేసి పూజ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ దీపాల వెలుగులో మా పూజ గదిని చూస్తే అలాగనే చూస్తూ ఉండబుద్ధి అవుతుందండి. అందుకనే వీలైనంత వరకు ఎర్లీ మార్నింగే పూజ అనేది చేస్తూ ఉంటాను. ఇది చూడండి, ఏమైనా కానీ ఇలాగనే ఇన్ని దీపాలే వెలిగించి నిండుగా అలంకరించి పూజ చేయాలి అనేది ఏం లేదండి. మన ఇష్టాన్ని బట్టేసి కొన్ని పూలతైనా కానీ మనస్ఫూర్తిగా అమ్మవారి పైన ధ్యానం లగ్నం చేసి పూజ చేసుకుంటే కనుక చాలా మంచి జరుగుతుందని నేను నమ్ముతూ ఉంటాను. కనుక అప్పుడప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేస్తుంటాను, పూజా వీడియోస్ ఎప్పుడైనా ఇలా డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేసినప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేస్తున్నానండి. చిన్నపాటి టిప్స్తో కనుక మనం ఇలా పూరి కనుక చేసామనుకోండి, ఆయిల్ అనేది అసలు పీల్చుకోకుండా ఉంటాయి, ఎగుట అనిపివు, అంతేకాకుండా పొంగిన పూరి పొంగినట్టుగా ఉంటాయండి. ఏం లేదండి, గోధుమ పిండి అంటూ ఇక్కడైతే మాత్రము పూరి పిండి అంటూ ఇదిగోండి ఇలా తెల్ల గోధుమ పిండి అని దొరుకుతుంటుంది. కొందరు రిఫైన్డ్ మైదా పిండి అంటుంటారు. నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు కానివ్వండి. దాంతోపాటు మనం 3 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అనేది వేసిన తర్వాత కొంచెం షుగర్ వేసామనుకోండి, తర్వాత తగినంత సాల్ట్, తర్వాత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసి కొంచెం చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా ఉండేటట్టుగా పిండి అనేది తడుపుకొనేసి ఒక 2 నిమిషాలు నానబెట్టేసి, తర్వాత మరీ పలచగా కాదు అలాని మరీ మందంగా లేకుండా రేకులు తిక్కుకొనేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా నూనెలో వేస్తానే అలా పొంగుతాయి అన్నమాట. అంతే, పెద్ద దీని గురించి ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, ప్రతి ఒక్క పూరి పొంగుతుంది. ఆయిల్ అనేది ఎప్పటికీ హీట్ మీద ఉండాలన్నమాట. మా ఇంట్లో పూరీలు అంటే అందరికీ ఇష్టం అండి. ఎప్పుడు ఏం ఆలు కుర్మా అలా చేస్తాము అని చెప్పేసి ఈసారి అయితే మాత్రము వంకాయ అలాగనే ఆలు వేసి కర్రీ చేశాను. ఈ కర్రీ మిగిలిందనుకోండి ఈవినింగ్ చపాతీలకు కూడా పనికొస్తుంది కదా. మా ఇంట్లో వాళ్ళందరికీ పూరి అంటే ఇష్టం కనుక పూరి చేస్తున్నానంటే ఇది కిచెన్ రూమ్లోనే నా చుట్టే ఉంటారనమాట. ఇది చూడండి, ప్రతి ఒక్క పూరి పొంగుతూనే ఉంది. ఇంకా మీకు పూరీలు ఆయిల్ పీల్చుకుంటాయేమో అని డౌట్ ఉంటే కనుక నూనెలో కొంచెం సాల్ట్ వేసామనుకోండి, నున్నుప్పు పూరీలకేం పట్టుకోదు కానీ అడుగునుంటుంది, నూనె అనేది పీల్చుకోకుండా ఉంటాయండి. ఏది ఏమైనా ఆయిల్ అనేది కొంచెమన్నా ఉంటుంది కనుకండి. నేను కూడా ఎక్కువగా చేయనండి, నెలకోసారి కానీ లేకుంటే 2 నెలలకోసారి కానీ అలా పూరి అనేది చేస్తుంటాను. కానీ రకరకాలుగా మనం కర్రీస్తో ప్రిపేర్ చేసామనుకోండి, ఏదో 2 తినేవాళ్ళు 4 తింటారు కదా. ఎప్పుడో ఒకసారే కదా ఇంట్లో ప్రిపేర్ చేసేది. ఎప్పుడు ఆలు కుర్మా కానీ లేకుంటే ఆనియన్ కుర్మా కానీ అలా ప్రిపేర్ చేయకుండా ఒకసారి ఇలా టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసేసి ఆలు అలాగనే వంకాయ కర్రీ ప్రిపేర్ చేయండి. ఇంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్లో కూడా అమోఘంగా ఉంటుంది. మీకు ఏ కాంబినేషన్తో పూరీలు అనేది ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. మాట్లాడుతుండగానే ఒక 4 పూరీలు అయితే చేసేసాను. ప్రతి ఒక్క పూరి పొంగింది, మిగతా పూరీలు కూడా అన్నీ పొంగేయండి. మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా, మనం చేసిన పూరీలు ప్రతి ఒక్కటి పొంగుతుంటే చూడు ఎంత బాగా పొంగాయో అనేసి నేనైతే అలాగనే చెప్తుంటానండి పిల్లలతో. హోటళ్ళల్లో మీరు అంటూ ఉంటారు చూడు, మన ఇంట్లో కూడా సేమ్ హోటల్ స్టైల్ పూరి, అంతకంటే టేస్టీగా ఉండే పూరి నేను కూడా చేయగలను, నేను కూడా చేస్తానని చెప్తూ ఉంటాను. ఇలా వీడియో ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడే లేట్ అవుతుందండి, కొంచెం వంట లేట్ అవుతుంది, అలాగే తినడం లేట్ అవుతుంది అనమాట. అలాగని ఇవాళ కొంచెం లేట్ అయిందనేసి కిచెన్ రూమ్లోనే అందరూ ఉన్నారు. ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయాయి, ఇంకా తిక్కేటివి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి చేశాను. ఇవి వాళ్ళు తినే లోపల మా వారికి అలాగనే విష్ణుకు పెడతాను. వాళ్ళు తినే లోపల మిగతా పూరీలన్నీ కూడా తిక్కి కాల్చేస్తాను. ఇదిగోండి టేస్టీగా ఉండేటట్టుగా మరీ ఎక్కువ పులుసు లేకుండా అలాగనే ఎక్కువ మసాలాలు వేయకుండా ఇదిగోండి గ్రేవీ ఇలాగనే ఉంటేనే ఇష్టపడతారనమాట. అందుకనేసి మా వాళ్ళకు కుర్మా ఎక్కువ ఇష్టపడరండి. ఇలా కర్రీస్ అయితే మాత్రము కొంచెం ఎక్కువగానే తింటారనమాట. అందుకనేసి అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను. మనకు కూడా వంట ఎక్కువ చేసినట్టుగా ఉండదండి. కొంచెం కర్రీ మిగిలింది అనుకోండి రాత్రికి చపాతీలకు కూడా పనికొస్తుంది కదా అనేసి ఒక ఆలోచన అనమాట. ఇక్కడ అత్తయ్య అందరు తినేశారు. అత్తయ్య మళ్ళీ కాఫీ తాగుతున్నారు. నేనైతే అందరు తిన్న తర్వాత లాస్ట్లో నేను తింటున్నాను. మనం అందరము అంతే కదండి, వంట పని అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ కిచెన్ అంతా సర్దుకునేసి లాస్ట్లో తింటుంటాం కదా. మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వారం క్రితము ఇలా మగ్గం వర్క్ బ్లౌజులు ఇచ్చి వచ్చామని చెప్పాను కదండి, ఆ బ్లౌజులు అయితే వచ్చాయన్నమాట. నా చీర మీదకి అలాగనే అమ్ము చీర మీదకి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే బాగుంటాయి అనేసి
నేను ఎంత చెప్పినా వినకుండా తను ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకునేసి ఇచ్చామని ఒక వీడియో కూడా షేర్ చేశాను చూడండి. ఆ బ్లౌజులు అయితే వచ్చాయి. ఇంకా స్టిచ్చింగ్ ఎలా కుదిరింది, అలాగనే వర్క్ ఎలా వచ్చిందనేసి కొంచెంగా ఇప్పుడే నేను నిన్ననే తీసుకొని వచ్చాను. తర్వాత మీ ముందరనే ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చాయి. అమ్మ సెలెక్ట్ చేసిన డిజైన్ బాగుందా, లేకుంటే నేను సెలెక్ట్ చేసిన డిజైనే బాగుండేదా అనేసి. అయితే అమ్ము సెలెక్ట్ చేసిన డిజైన్ చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి అమ్ము కోసం తీసుకున్న చీర అనేసి చౌడేశ్వర్లో తీసుకున్నాను కూడా మీకు వీడియోలో చెప్పాను కదండి. ఇంకా కుచ్చులు కూడా ఇదిగోండి ఈ డిజైన్లో వేయించాను, సింపుల్గా ఉండేటట్టుగా. అంతేకాకుండా బాగా కనిపించేటట్టుగా బేబీ కుచ్చులు అనేది ఇలా రింగ్ మోడల్ వచ్చేటట్టుగా శారీకి సరిపోయేటట్టుగా థ్రెడ్స్ అనేది వేశారండి. బాగున్నాయి అనమాట బేబీ కుచ్చులు. ఎందుకండి ఇంతకుముందు నేను ప్రతి ఒక్క పట్టు చీరకు పెద్ద రేట్ పెట్టేసి కుచ్చులు అనేది వేయించాను, కానీ వేస్ట్ అండి. సింపుల్గా ఉండేటివి బెస్ట్ అనమాట. ఎందుకంటే థ్రెడ్స్ అనేది అన్నీ తగులుకుంటూ ఉంటాయి. మనం రకరకాల రింగ్స్ అనేసి ఆ పూసలన్నీ అవి అని వేయించినా కూడా వేస్ట్ అనమాట. ఇవే బెస్ట్ అనిపించింది. అమ్మకు కూడా సింపుల్గా ఉండడమే ఇష్టం కనుక తన కోసం నా కోసం నచ్చి తీసుకున్నాము. బాగున్నాయి. అంతేకాకుండా చీరకు కూడా పెద్ద ఫాల్ వేయించానండి. ఎప్పుడైనా కానీ పట్టు చీరలకి ఇలా పెద్ద ఫాల్ వేస్తే ఏమవుతుందంటే మనకు పట్టీలు ఉంటాయి కదా, కాళ్ళ పట్టీలకు చీర పువ్వులు తగులుకోకుండా ఉంటాయి, చీర నీట్గా ఫాల్ పడుతుంది. అంతేకాకుండా చూడడానికి కూడా బాగుంటుందండి. ఏమైనా మన తల్లులము పిల్లలు ఎంత నచ్చి తీసుకున్న చీరలైనా కానీ అవి పక్కన పడేసి మనకు నచ్చి తీసుకున్న చీరలకే మనము వర్క్ వేయించాలనేసి ఫాల్ వేయించాలి, ఆ చీరనే కట్టుకోవాలి పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ అని అనుకుంటుంటాము. అదే చేస్తుంటాం కదండి. ఎవరమైనా అంతే కదా, మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. తన చీర తీసుకున్నా కూడా ఆ చీర పక్కన పెట్టి చేసి నాకు నచ్చిన చీరకే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించాను. ఎందుకంటే అండి అమ్ము కొంచెం ఫేర్గా ఉంటుంది కదా, తను సెలెక్ట్ చేసిన చీర కూడా లైట్ కలర్లో ఉంటుంది. అలా లైట్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా కూడా అంతగా నప్పవు కదా అనిపించేసి, ఇది కొంచెం బ్రైట్ కలర్లో అలా ఉంది కదా శారీ, తనకు ఫేర్గా ఉన్నందుకు తనకు మ్యాచ్ అవుతుంది, చాలా అందంగా కనిపిస్తుంది కదా అనేసి ఏదో తల్లుల ఆరాటం. అంతే కదండి మీరు కూడా. ఇంకా బ్లౌజ్ అయితే మాత్రం నీట్గా వర్క్ వేశారు చూడండి. ఏమైనా మిషన్ వర్కే, అలాగనే మగ్గం వర్కే కదండి. నాకు మగ్గం వర్క్ బ్లౌజులు అంటే చాలా ఇష్టం అండి. అమ్మ కూడా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుందనమాట. ఇదిగోండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇంకా హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ కాకుండా హాఫ్ వర్క్ కొంచెం బార్డర్ అనేది గ్యాప్ పెట్టేసి ఇలా వర్క్ అనేది వేయించిందండి. తన సెలెక్షన్ అనమాట. బార్డర్ కనిపిస్తూ ఉండాలి, అలాగనే వర్క్ ఉండాలి అని చెప్పేసి శారీలో కలరే పింక్ కలర్ వచ్చేటట్టుగా బార్డర్ అనేది వేయించింది. డిజైన్ అయితే చాలా బాగుందండి. పిల్లలు మరీ హెవీ వర్క్ వద్దు అనుకున్నప్పుడు ఇలా బెస్ట్. అలాగనే చీర బార్డర్లో ఉన్న బార్డర్ కనిపిస్తూ ఉండాలి, అంతేకాకుండా వర్క్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజులు బెస్ట్ ఆప్షన్ అండి. ఇదిగోండి తను అనుకున్న సెలెక్షన్ చేసిన బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా మగవర్క్ బ్లౌజుల కాస్ట్ అంటూ ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉంటుందండి. అందుకని నేను కాస్ట్ అంటూ ఏం చెప్పట్లేదు, కానీ మేము ఎక్కడ వర్క్ వేయించాము అనేది మీ అందరికి తెలిసే ఉంటుందండి. ఇంతకుముందు వీడియోలో ఫ్యాషన్ ఈజ్ బొటిక్ అనేసి మా నంద్యాలలోనే ఉందన్నమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మీరు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఈ వర్క్ బ్లౌజులు అవి తను పోస్ట్ చేసినట్టే ఉన్నాడు రీల్స్ అయితే మాత్రము. ఇంకా తర్వాత నా బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఇంత హెవీ వర్క్ వద్దు అని చెప్పాను, కానీ అక్క బాగుంటుంది అక్క, మీకు ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ ఈ వర్క్ చాలా బాగా నప్పుతుందని చెప్పేసి తను సెలెక్ట్ చేసిన దాన్ని బట్టేసి ఈ వర్క్ వేయించామండి. ఇదిగోండి లైట్ కలర్ శారీస్కి, లైట్ కలర్ బ్లౌజెస్కి ఈ వర్క్ అనేది సూపర్గా మ్యాచ్ అవుతుందంటండి. ఎక్కువ హెవీగా లేకుండా, అలా అని ఎక్కువగా సింపుల్గా లేకుండా, చూసేదానికి మరీ ఎబ్బెట్టుగా కనపరాకుండా, మరీ ఎక్కువ వర్క్ ఉన్నట్టుగా కనిపించకుండా, అలా అని మరీ లైట్‌గా కనిపియకుండా సూపర్బ్‌గా కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టుగా మా ఏజ్ వాళ్ళకైతేనేమి, పిల్లలకైతేనేమి సెలెక్ట్ చేసి వేయించిన మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఇలా డైమండ్ డిజైన్‌లో అలా వచ్చిందనమాట. ఇక్కడ మీకు ఫ్లవర్ డిజైన్‌లో అలా కనిపిస్తున్నాయి కదండీ! అవి స్ప్రింగే అనమాట. కానీ సాఫ్ట్ స్ప్రింగ్, మన హెయిర్ గానీ అలా జుట్టుకు తగులుకోకుండా ఉండేటట్టుగా చాలా నీట్‌గా వర్క్ వచ్చింది. ఇలా లైట్ కలర్ శారీస్ మీదకైనా గానీ ఇలా వర్క్ వేయించొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందండి. లేకుంటే నార్మల్‌గా నేను డబుల్ పైపింగ్ వేయిద్దాము అనేసి వెళ్ళాను. కానీ అక్కడ వర్క్ బాగుంటుందంటే చూద్దాము అనేసి వేయించానండి. ఇంకా నా వర్క్ బ్లౌజ్ కాస్ట్ ఎంత పడింది, అలాగనే అమ్ము వర్క్ బ్లౌజ్ కాస్ట్ ఎంత పడింది అంటే, ఎక్కడైనా కానీ ఒక్కొక్క చోట రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క చోట రేట్ తక్కువ ఉండొచ్చు అండి. మాకేమంటే కనుక ఓన్లీ ఇలా వర్క్ అనే కాకుండా స్టిచ్చింగ్ కూడా చాలా నీట్‌గా చేస్తారనమాట. ప్రాపర్‌గా మాకు ఫిట్ అవుతాయి. అందుకనేసి అక్కడే ఇస్తుంటాము. మీరు ఎవరైనా కావాలంటే నేను వాళ్ళ ఇన్‌స్టా పేజ్ లింక్ అని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అంతేకాని వీటి కాస్ట్ అంటూ నేను చెప్పలేననమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలిసుంటుంది. ఒక్కో చోట ధర తక్కువగా ఉంటుంది. వాళ్ళు స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి, అలాగనే వాళ్ళు కుట్టే విధానాన్ని బట్టి బ్లౌజుల్ని మనకు రేట్ అనేది ఉంటుంది గనుక నేను పలానా ఇంతే రేట్ అని చెప్పలేననమాట. ఇదిగోండి
నా శారీ, అలాగనే అమ్ము శారీ. నేనైతే గనుక కుచ్చులు అందుకు ఏం వేయించలేదండి. ఓన్లీ శారీకే ముళ్ళు వచ్చుంటాయి కదా పోగులు, ఆ పోగులతోనే డబల్ ముళ్ళు అనేది వేయించాను. ఇంక అమ్ము చీరకు ఆ బ్లౌజు, తర్వాత కుచ్చులు అనేది వేయించాను. 2 చీరలకు ఫాల్స్‌లయితే పెద్ద ఫాల్స్ వేయించానండి. ఎప్పుడైనా గానీ ఇలా చిన్న బార్డర్ వచ్చిన పట్టు చీరలయితేనేమి, పెద్ద బార్డర్ వచ్చిన పట్టు చీరలయితేనేమి, ఏవైనా గానీ పెద్ద ఫాల్స్ వేయించండి. ఒకవేళ పెద్ద ఫాల్స్ దొరకలేదనుకోండి, దానిలోనే ఇంత క్లాత్ అనేది తీసుకునేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేయించామనుకోండి, చాలా నీట్‌గా ఉంటాయి. కాళ్ళ పట్టీలకు పోగులు తగులుకోకుండా శారీస్ గూడా ఎప్పటికీ మనకి సేఫ్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఏది ఏమైనా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తూనే ఉంటాం గదండీ! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతే మధ్యాహ్నం లంచ్. మధ్యాహ్నం లంచ్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్‌కి ఏం ప్రిపేర్ చేయాలి స్నాక్స్. స్నాక్స్ అయిపోతానే మళ్ళీ రాత్రికి డిన్నర్ ఏం చేయాలి? ఇదే ఆలోచనే ఉంటాం కదండీ! అలా ఆలోచన చేస్తూ ఉండగానే ఇంటికాడికి చింత చిగురు వచ్చిందనమాట. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదండీ! కానీ సీజన్ కాదు. కానీ ఈ చింత చిగురు అమ్మంటే అనుకో చింత చిగురు, చింత చిగురు అంటే మాకు అర్థం కాలేదనమాట. నిజంగానే చింత చిగురు ఇంటికాడికి వచ్చిందా అమ్మడానికి అని చెప్పేసి ఆ అవ్వని పిలిచేసి ఇదిగోండి ఒక రూ. 20కి తీసుకున్నానండి. తక్కువే పెట్టింది. పాపం ముసలావిడ కదా అనేసి ఇంకొక నేను రూ. 10 ఎక్కువ ఇచ్చేసి తీసుకున్నాను. సరిపోతుందండి. మరీ ఎక్కువేసినా పుల్లగా ఉంటుంది కదా! తక్కువైతే కొంచెం చింతపండైనా వేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను. ఇంకా చింత చిగురులో పుల్లలు అలా ఉంటాయి కదండీ! అవన్నీ తీసేసి అలా కూర్చున్న తర్వాత నేను, అత్తయ్య ఇక్కడ హాజ్మోలా తింటున్నామండి. నాకైతే హాజ్మోలా అంటే చాలా ఇష్టం. రోజు ఒక 4, 5 అన్నా చప్పరిస్తూ ఉంటాను. అలాగనే అత్తకి గూడా అలవాటు చేశానండి. అందుకని పుల్ల పుల్లగా ఉంటాయి చూడమ్మా చాక్లెట్‌లు అవి ఇయ్యమ్మా అంటుంటదనమాట. అలా అత్తయ్య నేను ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత ఇలా అమ్ము బర్త్‌డే అనేసి మీకు ఒక వీడియోలో చెప్పాను గదండీ! అమ్ము కోసం లక్షలు పెట్టేసి తీసుకుంటున్న గిఫ్ట్ అనేసి. అప్పుడు మీరు చాలామంది కామెంట్ చేశారనమాట. ఏంటి కనుక్కోండి అనేసరికి కొందరు వడ్డానం అన్నారు, కొందరు ఐఫోన్ అన్నారు, కొందరు స్కూటీ అన్నారు, కొందరైతే గనుక డైమండ్ నెక్లెస్ అన్నారు. చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేశారు గానండి. నేనైతే తీసుకునిందొచ్చేసి అమ్ము కోసము గోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నామండి. ఎందుకంటే పెళ్లి కావాల్సిన పాప గదా! ఇంతవరకు అమ్ము కోసం ఎలాంటి నగలు చేయించలేదనమాట. ఎందుకంటే మేము మధ్య తరగతి వాళ్ళమేనండి. నగలు తీసుకుంటే గనుక రేపు మళ్ళీ కరిగిస్తే గనుక తరుగు వేస్ట్ అవుతుంది కదా అనేసి తన కోసం ఓన్లీ ఒక చిన్నపాటి నెక్లెస్ అనేది తీసుకున్నాను. ఆ గోల్డ్ బిస్కెట్ తీసుకెళ్ళేసి లాకర్‌లో పెట్టిన తర్వాతనే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు ఇట్లా తీసుకున్నానని చెప్పాలన్నా గూడా చెప్దామా? వద్దా? అని ఒక థాట్ ఉండింది. కానీ చెప్పడం వల్ల ఎవరైనా గానీ ఇట్లా పెళ్లి కావాల్సిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా గోల్డ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు వెంటనే తీసుకుంటారు గదా! మీకు గూడా ఏదైనా యూజ్‌ఫుల్ అవుతుందని మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నాను గానీ, అంతకుమించి మాకింత ఉంది అని చూపించుకోవడానికో అలా ఏం లేదండి. ఎందుకంటే ఎప్పటికైనా మనం బంగారం అనేది కొనాలి. కానీ లేట్‌గా కొనడం వల్ల రోజు రోజుకు పెరగడమే గానీ తగ్గడం అంటూ ఏం లేదు. ఇప్పటికే లేట్ అయ్యి చాలా ఎక్కువ రేట్ అనేది పెరిగిపోయింది. అలా కాకుండా ఉన్నంతలో అప్పుడు కొంచెం తీసుకుంటే గనుక మనం పెళ్ళప్పటికి బర్డెన్ పడకుండా ఉంటది కదండీ! ఏదో నా చిన్న ఆలోచన. మా వాళ్ళైతే వినలేదు నా మాట. ఇన్నాళ్ళకన్నా విన్నారు గనుక ప్రస్తుతానికి కొంచెం వరకు ఇలా బిస్కెట్‌లనేది తీసుకున్నాము. ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనమాట. అమ్మో! పెళ్ళికల్లా కొంచెం అనేది బర్డెన్ పడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి. అదనమాట. అమ్ము కోసము తన బర్త్‌డేకి తీసుకున్న గిఫ్ట్. మీరు చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు కదండీ! అవన్నీ ఏం కాదనమాట. అవి అలా తీసుకున్నా గూడా వేస్టే కదండీ ఫ్యూచర్‌లో. అదనమాట. ఇంకా అత్తయ్య చాదస్తాలని చెప్పాను గదండీ! అవేంటంటే అండి, అత్తయ్య ఫస్ట్ నుంచి అంతేనండి. ఇవ్వాలా అని కాదనమాట. మామయ్య ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎవరికైనా ఏదైనా హెల్త్ బాలేదనుకోండి, ఏదైనా కొత్త పరకనో, కొత్త చాటనో తీసుకొచ్చుంటాం గదండీ ఇంట్లో వాడేదానికి. అలా ఏదన్నా ఎవరు దగ్గినా, తుమ్మినా ఇంట్లో వాళ్ళు ఈవెన్ మామయ్య దగ్గినా, తుమ్మినా గూడా కొత్త పరక తీసుకొని రావడం వలనో, కొత్త చాట తీసుకొని రావడం వలనో అని చెప్పేసి అవి వాడదనమాట. పక్కకేస్తుంది, పడేస్తుంది. అలాగనే తను ఏదైనా కొత్త చీర కట్టుకున్నప్పుడు గానీ, మామయ్య ఉన్నప్పుడు విషయము అలా ఏదైనా కొత్త చీర కట్టుకున్నప్పుడు మామయ్య పుల్లికి చేసినట్టు, జ్వరం వచ్చినట్టు, తలనొచ్చినట్టు ఉంటే గనుక వెంటనే చీర మార్చుకుంటుంది. ఇలాగనే నిన్న గూడా జరిగిందండి. ఏం చేసిందంటే తనేదో నార్మల్‌గా ఒక శారీ కట్టుకొనుండింది. విష్ణు తలనొస్తుంది, కొంచెము హెల్త్ జలుబు చేసినట్టుగా ఉందని చెప్పేసరికి తలస్నానం చేసి చీర కట్టుకునేది. వెంటనే శారీ మార్చుకొనొచ్చిందనమాట. ఏమత్తా అంటే, బాబు ఏందో పులుగు చేసినట్టుందంటున్నాడు. అందుకని చీర మార్చుకున్నాను అంటుంది. అయ్యో! జలుబు మామూలే అత్త. నువ్వు చీర కట్టుకోవడం వలన జలుబొచ్చుంటుందా అంటే, ఏదోలేమ్మా నా చాదస్తం అంట. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ముక్కరే కనపరాకుండా పోయిందండి. వెనక డై ఉంటుంది కదా! డై లూజ్ అయిపోయి కనపరాకుండా పడిపోయిందనమాట. ఇట్లా ముక్కరాయి పడిపోయింది అత్త కనపరావట్లేదంటే వెంటనే ఏడుపు స్టార్ట్ చేసిందండి. నాకు భయమేసింది.
ఏడుస్తుంది ఒకటేమైనా. "ఏమైంది అత్త? ఎందుకట్ట ఏడుస్తున్నావు?" అంటే, "ముక్కరాయి పడిపోయింది కదమ్మా! అపశకునమేమో ఏమవుతుందో అని భయమేసింది" అని ఏడుస్తుంటే, "అయ్యో! అత్త ఏం కాదులే. అది లూజ్ అయి పడిపోయింది. దానికి ఏదైనా జరుగుతదని నువ్వు ఆలోచన చేయడానికి చేస్తాం కాకపోతే" అనేసి మా వారు అరిసారు. తర్వాత నేను గూడా "అత్త ఏం కాదులే అత్త" అని నచ్చజెప్పేసరికి ఇంగ ఆడికి సైలెంట్ అయిందండి. అలా ఉంటాయన్నమాట మా అత్తయ్య చాదస్తాలు. ఒకసారి నవ్వుకోవాలనో, బాధపడాలనో తెలియని పరిస్థితి. ఏం చేస్తాం? పెద్దవాళ్ళ చాదస్తాల్లో కూడా మన మీద ప్రేమనే కనిపిస్తుంది కదండీ! అలాగనే మా అత్తయ్య చాదస్తాల్లో గూడా మా మీద కొండంత ప్రేమే కనిపిస్తుందండి. నా మీదయితే ఇంకా ఎక్కువండి. తనకి నేను కోడల్ని కాదు, సొంతం కూతురు లెక్కనమాట. ఇంట్లో వాళ్ళందరూ నా గురించి తిన్నావా అని గూడా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు అత్తయ్య అయితే ఖచ్చితంగా తను తినే ముందే "అమ్మ కాఫీ తాగినావా? తిన్నావా?" అని అడిగిన తర్వాతనే తను తింటుందండి. ఆ దేవుడు ఇంత మంచి అత్తయ్యను నాకిచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతాను. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అయితే మీ అందరికి యూస్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతదనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మేము ముందుకొస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.